మీది నర్సీపట్నం లేదా ఎక్కడి నుంచైనా వచ్చారు? నర్సీపట్నం. సరే, ఈ రోడ్స్ మీకు ఎప్పటి నుంచి పరిచయం? నాకా 2 days నుంచి పరిచయం అండి. మీరు నర్సీపట్నంలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేను 25 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. మరి 2 days లో పరిచయం ఏంటి? ముందు అంత గలీజ్ గా ఉండి రోడ్లు అది కొట్టేసి ఉండేది. మొన్న నైట్ వేసారు, అది డే కూడా కాదు, నైట్ టైం చాలా త్వరగా అర్రిబుర్రగా వేసారు రోడ్లు. అంటే చక్కగా 1 night లో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేశారు. కంప్లీట్ అయిపోయి ఏమనిపిస్తుంది? హ్యాపీయా? మంచి రోడ్లు వచ్చాయి కదా నర్సీపట్నానికి. అంటే చేయడం తప్పు కాదు, వీళ్ళు వేసింది నాసిరకం రోడ్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నడిచి వస్తుండే అక్కడ ఒక గొయ్యి ఉంది, వెయిట్ గెయిన్ చేయలేని ఈ రోడ్డు ఇంకా ఫ్యూచర్ ఉండగలదంటారా ఈ రోడ్డు? అంటే హ్యాపీ లేదా? ఒక్కసారిగా ఎలక్షన్ కి 2 రోజుల ముందు ఇంత పెద్ద రోడ్డు వచ్చింది కదా, హ్యాపీ రావడం లేదా మీకు? హ్యాపీ అంటే మేడం 4.5 years నుంచి లేనిది ఒక ఓవర్ నైట్ 1-2 nights లో వేయడం అనేది అది హ్యాపీ ఎలా అవుద్ది? సరే వేసారు అనుకుందాం, మీరు హ్యాపీ అంటున్నారు కాబట్టి. ఎక్కడి నుంచి అభివృద్ధి సెంటర్ అక్కడ స్టార్టింగ్ స్టాచ్యూ దగ్గర నుంచి సంగీత మొబైల్ వరకు వేశారు, మరి రిమైనింగ్ అదేంటి? ఇది హాఫ్ అభివృద్ధి అంటే ఎంతవరకు అభివృద్ధి చేద్దామని డిసైడ్ అయ్యారా? జనాలకు కూడా తెలుసు, వాళ్ళు కూడా తెలివిమంతులే. ఎందుకు ఇప్పుడు వేశారు, బిఫోర్ లేని ఇప్పుడు ఎందుకు వేశారు అంటే ఓట్లు తీసుకుందామని. అభివృద్ధి అంటే ఎవరు చేసేవాళ్ళు చేయలేదు ఎవరని చెప్పేసి ప్రజెంట్ అయితే వాళ్ళు చేసిన రోడ్లు ఇవి ఆఫ్ చేశారనమాట. అయితే ఈ ప్రభుత్వం మీద మీకు సంతృప్తి లేదు? ఎక్కడ మేడం, ఏ విధంగా, ఏ పారామీటర్ లో ఉంది? సో కాబట్టి నేనే కాదు, నర్సీపట్నం ప్రజలందరూ కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఖచ్చితంగా ఓటు మాత్రం ఆయన పాత్రకి వేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.